హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు కాకరకాయ మసాలా కర్రీ అనేది చేసుకుందాము. సో నూనె పెట్టుకొని ఆనియన్ అనేది కట్ చేసుకొని వేసుకొని ఫ్రై చేసుకుందాము. సో అది బాగా ఉడికేలోపు మనం పల్లీలు అవన్నీ వేయించుకుందాం. సో కొద్దిగంత పసుపు వేసి సో బాగా ఫ్రై చేద్దాము. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్ వేసి బాగా కలుపుకుందాం. సో పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత మనం ఏదైతే కాకరకాయ పెట్టుకున్నామో కాకరకాయ అనేది ఉప్పు పసుపు వేసి బాగా నానబెట్టాలి. సో దాంట్లో ఉన్న 15 మినిట్స్ పక్కన పెడితే దాంట్లో ఉన్న వాటర్ అనేది వచ్చేస్తుంది, చేదు అనేది పోతుంది. సో వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. దీంట్లో ఉన్న చేదు మొత్తం పోయి బాగుంటుంది కర్రీ అనేది, చేదు లేకుండా అండ్ టేస్టీగా ఉంటుంది. సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అండ్ పల్లీలు, నువ్వులు, ధనియాలు, జీలకర్ర అనేది ఫ్రై చేసుకోవాలి అండ్ పౌడర్ చేసి పక్కన పెట్టుకోవాలి. సో ఇదంతా బాగా ఫ్రై అయిపోయింది కదా, చూడండి కలర్ కూడా రెడ్డిష్ కలర్లో వచ్చింది. బాగా వేగిన తర్వాత రెడ్డిష్ కలర్లో వచ్చింది అండ్ అది బాగా ఉడికిపోయిందనమాట. సో కొంచెం ఉప్పు వేసుకుందాం. సో 2 టేబుల్ స్పూన్ సాల్ట్ అనేది వేసుకొని బాగా ఫ్రై చేసుకుందాం. సో ఉప్పు వేసిన తర్వాత కారం కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకుందాం. సో కారం పచ్చివాసన అంతా పోయి మంచి స్మెల్ అనేది వస్తుంది. ఒక 2 మినిట్స్ అనేది మూత పెట్టి ఉడకబెడదాం అన్నమాట. సో పచ్చివాసన అంతా పోయి ఉప్పు కారం అనేది ముక్కలకి పడుతుంది. సో ఇప్పుడు తీసి చూస్తే చూడండి ఆయిల్ అనేది అబ్జర్వ్ చేసుకుంది కదా. సో ఇప్పుడు మనం మసాలా అనేది ఇందులో వేద్దాం. సో మసాలా ఉడికేంత వరకు ఒక 5 to 10 మినిట్స్ వరకు మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెడదాం. సో మూత తెరిచి చూసి అది ఉడికిందా లేదో ఒకసారి టెస్ట్ చేసుకొని దించేయడమే అయిపోయింది. సింపుల్గా ఉండే మసాలా కాకరకాయ కర్రీ అన్నమాట. ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. చేదు అస్సలు ఉండదు, చిన్న పిల్లలు కూడా ఇష్టపడి తింటారు. చూడండి ఆయిల్ అనేది పైకి తేలింది కదా. సో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకుందాం. Thank you for watching the video. Like, share, subscribe to my channel.